ఈరోజు మూడో రోజు విజయవంతంగా 19వ వార్డు మరియు 4వ వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ఎంత ప్రధానమైందనంటే భారతదేశ రాజ్యాంగాన్ని మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును చూస్తూ ఉంటే ఒకవైపు భారత రాజ్యాంగాన్ని కూలనాడే విధంగా ఏ విధంగా అయితే ముస్లింలు ఖురాన్ గ్రంథాన్ని, హిందువులు భగవద్గీతను, క్రిస్టియన్లు బైబిల్ను ఏ విధంగా అయితే పవిత్రంగా చూసుకుంటారో వీళ్ళంతా కలిసి భారత రాజ్యాంగాన్ని గౌరవంగా చూసుకునేటువంటి మహోన్నతమైన గ్రంథం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అయితే 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, 1 నేషన్ 0 ఎలక్షన్ విధంగా నేడు సూరత్లో జరుగుతూ ఉంది. ఉన్నటువంటి క్యాండిడేట్ల పైన ఈసీ పైన ఫిర్యాదు చేసినా కూడా వారిపైన చర్యలు లేకుండా డైరెక్ట్ అక్కడ ఎలక్షన్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఏదైతే పేదరికంలో ఉన్నటువంటి వారంతా ఉన్నారో వారందరినీ పైకి తీసుకురావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఏ విధంగా అయితే ఇందిరమ్మ ఇల్లులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిర్రో ఆ విధంగానే నేడు రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలను మన హుజురాబాద్ నియోజకవర్గానికి 3500 ఇల్లులను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఇల్లులు మనకు రావాలంటే కేవలం మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్లనే సాధ్యమవుతుంది. భారత రాజ్యాంగం కూడా సక్రమంగా అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై యూత్ కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.